హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో యానిమల్ హస్బెండరీ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి తెలంగాణలో ఏ కారణం చేత నోటిఫికేషన్ అనేది ఇప్పటిదాకా రిలీజ్ అవ్వలేదనేది తెలీదు కానీ ఆల్మోస్ట్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ సిగ్నేచర్ చేస్తే నోటిఫికేషన్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటిదాకా ఎలాంటి చప్పుడు అనేది రాలేదన్నమాట. కాకపోతే అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయిన వెంటనే యానిమల్ హస్బెండరీ వచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఉద్యోగాల సంఖ్య కూడా 400 దాకా వచ్చే అవకాశం ఉంది. విడతల వారీగా అన్నారు. సో అందులో భాగంగా 400 దాకా ఉద్యోగాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా. మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా మంది మీలో హోమ్ మేకర్స్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, పార్ట్ టైం చేసే వాళ్ళు ఉన్నారు, హాస్టల్స్లో ఉంటూ వేరు జాబ్స్ చేసుకుని చదివే అభ్యర్థులు మీలో చాలా మంది ఉన్నారనమాట. మరి కొంతమంది ఫుల్ టైం చదివే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఈ వీడియోలో ఏంటంటే యానిమల్ హస్బెండరీ నిజంగా జాబ్ అనేది మీ డ్రీమ్ జాబ్ అయితే, నిజంగా మీ లక్ష్యం అయితే కనుక 100 రోజుల సమయం నాకు ఇవ్వండి, ఖచ్చితంగా మీకైతే జాబ్ వచ్చే విధంగా నేనైతే మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎలా సార్ అంటే పార్ట్ 1 మరియు పార్ట్ 2 పూర్తిగా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకొని మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, డైలీ నాకు 3 గంటల సమయం మీరు కేటాయిస్తే చాలండి. 100 డేస్లో పూర్తిగా గ్రాండ్ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లు, దీంతో పాటుగా ఎక్కువ లైవ్ క్విజ్లు, అదేవిధంగా దీంతో పాటుగా ఆన్లైన్ మాక్ టెస్ట్లు, దీంతో పాటుగా మీకు పర్సనల్గా ఎవరికైనా ప్రిపరేషన్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా నేరుగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. అయితే అభ్యర్థులందరికీ కూడా ముందుగా ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలామంది చేస్తూ ఉంటారు ఈరోజు కూడా. సో చాలా మంచి రోజు. ఈ రోజు నుంచి ప్రారంభించాలి అనే ఒక ఆలోచనతో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. అయితే తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లోని కంప్లీట్గా బుక్స్ సోర్సు, అదేవిధంగా సిలబస్ పట్ల అవగాహన అనేది చాలామంది అభ్యర్థుల్లో లేదనమాట. సో బుక్స్ కూడా తీసుకుంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ ఒక్కొక్కరు ఒకలా కంటెంట్ రాస్తారు. కొంతమంది ఎక్కువ రాస్తారు, కొంతమంది తక్కువ రాస్తారు. పాఠాలు మాత్రం అవే. అదేనా. కొంతమంది ఏంటంటే వారి శైలిలో రాయడం జరుగుతుందన్నమాట. మరి సిలబస్ కూడా 100% సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ని కవర్ చేస్తూ చాలా తక్కువ మొత్తంలో మాత్రం పబ్లికేషన్స్ ఈ యొక్క పుస్తకాలు అనేవి మార్కెట్లో ఉన్నాయి. కానీ నోటిఫికేషన్ వచ్చే టైంకి మాత్రం పుట్టగొడుగులాగా రకరకాల పబ్లికేషన్స్ అన్ని ఓవర్ నైట్లోని పుస్తకాలు అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మరి మనం ఏది ప్రిపేర్ అవ్వాలో మనకైతే ఒక క్లారిటీ రాదు. అన్ని రకాల పుస్తకాలు కొంటాం, కొన్నే చదువుతాం, ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్లు వస్తాయన్నమాట. నేనేమంటున్నానంటే కంప్లీట్గా మీకు అకాడమీ సిలబస్ ఏదైతే ఉందో, ఓకేనా, అంటే డిప్లొమా పుస్తకాలు మరియు బీవీఎస్సీ వెటనరీ సైన్స్లో ఉన్న పుస్తకాల్లో కొన్ని చాప్టర్లు మాత్రం మన సిలబస్లో అవసరం. ఈవెన్ తెలంగాణలో 8 చాప్టర్లు, ఆంధ్రాలో 20 చాప్టర్లు. సో ఆంధ్రాలో ఉన్నటువంటి సిలబస్ కూడా మ్యాక్సిమం మనకి 12 చాప్టర్లకు కుదించే అవకాశాలు 99.99% ఉన్నాయి. సో అది విశ్వసనీయమైనటువంటి సమాచారం, చూడాలి. అండ్ అలాగే కొన్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సిలబస్ మారింది అంటున్నారు. అఫీషియల్గా అయితే రాలేదండి ఇంకా సిలబస్ మార్పుకు సంబంధించినటువంటి అంశాలు. కానీ అసలు సిలబస్ మార్పు అన్న తర్వాత ఏ టాపిక్లు తీయాలనేది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నోటీస్ ఇస్తారు, ప్రెస్ నోటీస్ ఇస్తారు. అంతే తప్ప అంతా ఒకే రోజు జరిగిపోదు అనమాట. ఇది మీరు గమనించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ 100 డేస్ యాక్షన్ ప్లాన్. 100 డేస్లో మనం ఎలా సిలబస్ని కంప్లీట్ చేయాలి, పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్గా ఎలా చదవాలి ఏంటనేది మీకోసం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి. అయితే ఆంధ్ర తెలంగాణ వారికి అందరికీ ఒకటే, తెలంగాణలో 8 యూనిట్లు తగ్గట్టుగా 100 రోజుల ప్లాన్ ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి 20 యూనిట్లు తగ్గట్టుగా 100 రోజుల ప్లాన్ ఉంటుంది. సిలబస్ తగ్గుతుందా లేదనే విషయం మీద మనకు 1 to 10 డేస్లోనే 1 week to 10 డేస్లో మనకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఓకేనా. అయితే సార్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటి సార్ అంటే, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో నేనైతే కంప్లీట్గా మీకు డైలీ ప్రతిరోజు కూడా ఒక టాపిక్ మీకేంటంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి టాపిక్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, ఒక టాపిక్. ఓకేనా. అదేవిధంగా ఇదే డైలీ టైం టేబుల్లో భాగంగా మీకేంటంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక టాపిక్ వచ్చేసరికి జనరల్ స్టడీస్లో నుంచి ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతిరోజు కూడా మీరు 2 టాపిక్స్ చదవాలి. ఆ 2 టాపిక్స్ ఏంటి సార్ అంటే, ఒకటోది యానిమల్ హస్బెండరీ, రెండోది వచ్చేసరికి జనరల్ స్టడీస్ టాపిక్. సార్ ఇక్కడ యానిమల్ హస్బెండరీకి సంబంధించి, ఓకేనా, యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఏం చదవాలి అంటే కనుక ఏం చెప్తానంటే, యానిమల్ హస్బెండరీకి సంబంధించి
మన యాప్లో ఒక పీడిఎఫ్ అనేది ఉంది, అవునా? ఒక పీడిఎఫ్ తో పాటుగా మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే మీకు ప్రతిరోజు యాప్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. డే 1 ఏం చదవాలి, డే 1 నేను ఎలా ఇస్తానంటే యాప్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మొదటి 3 వీడియోలు ప్రిపేర్ అవ్వమని చెప్తాను, ఓకేనా? లేదా మొదటి 4 వీడియోలు ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను. నేను షెడ్యూల్ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ఉంది, ఫస్ట్ చాప్టర్లో ఈ రోజు 2 వీడియోలు చదవాలి, మళ్ళా రేపు 2 వీడియోలు చదవాలి, ఎల్లుండి మరొక 2 వీడియోలు, ఇలా నేను ఇస్తాను. ఏ రోజు ఎన్ని వీడియోలు ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేనే ఇస్తాను అనమాట, అర్థమైందా? సో ఆ ప్రిపేర్ అయ్యి మీరు ఏం చేయాలంటే షార్ట్ నోట్స్ రాసుకోవాలి. షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే కొన్ని కీ పాయింట్స్ అనేది మీరు రాసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ ఎలా రాయాలో కూడా నేర్పిస్తానండి. సో మీకు ఏంటంటే యాప్లో ఉన్నటువంటి వీడియోస్లోని ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలో మీకు చెప్తాను. అండ్ పార్ట్ 1కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉందనుకోండి, జాగ్రఫీలో ఏ టాపిక్ చదవాలి అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. ఆ టాపిక్ని మీరు కంప్లీట్గా చదవడం అనేది చేస్తారన్నమాట. చేసిన తర్వాత నేనేం చేస్తానంటే మీకు ముందు నోటిఫికేషన్ ఇస్తాను. లైవ్ క్విజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. లైవ్ క్విజ్ అనేది ఎప్పుడు నిర్వహిస్తానో చెప్తాను. అంటే ఆ రోజు నిర్వహిస్తానా, లేకపోతే మరుసటి రోజు నిర్వహిస్తానా, లేకపోతే ఏ టైంకి నిర్వహిస్తాను అనేది మీకు చెప్తాను, అదేనా? ఆ టైంకి మీరు అటెండ్ అవ్వకపోయినా అది రికార్డ్ అయిపోద్ది, మరుసటి రోజు మీరు దాన్ని వినుకోవచ్చు అనమాట, ఓకేనా? సో మీకు లైవ్ క్విజ్ లో ఈ టాపిక్ ఏదైతే జనరల్ స్టడీస్ టాపిక్ ఇచ్చానో ఈ జనరల్ స్టడీస్ టాపిక్ ప్లస్ యానిమల్ హస్బెండరీ పార్ట్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా నేను చెప్తాను. అవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ప్రిపేర్ అయ్యాక మీకు లైవ్ క్విజ్ లో దీన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఏంటంటే 100 days కూడా అన్ని టాపిక్స్ మీద మీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కంప్లీట్ గా మీ యాప్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. నాకు మీరు నేరుగా ఫోన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. ఇంకోటి ఏంటంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరితే యానిమల్ హస్బెండరీకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ సపరేట్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. సో యానిమల్ హస్బెండరీకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అనేది నేను క్రియేట్ చేస్తానండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది క్లిక్ చేస్తే అందులో ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. అర్థమైందండి? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అయితే ఏంటంటే ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఏవో చదవాల్సిన అవసరం లేదండి. ఏం చదవాలంటే సో మరి ప్రత్యేకంగా వేరు వేరు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనే మీకు యానిమల్ హస్బెండరీ సంబంధించిన డేటా ఇస్తాను. అండ్ దీంతో పాటుగా జనరల్ స్టడీస్ టాపిక్ మెన్షన్ చేస్తాను. మరి కొన్ని రోజులు అయితే ఈ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఏం చదవాలో కూడా, అంటే ఈవెన్ ఆ పీడిఎఫ్ కూడా యాప్లో పెట్టేదానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు ఎవరు వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 15 రోజులకు ఒకసారి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 15 daysకి ఒకసారి. ఏంటి సార్ గ్రాండ్ టెస్ట్ అంటే మీరు డే 1 నుంచి 14th డే వరకు ఏవైతే మీరు చదివారో, ఓకేనా, 14th డే వరకు ఏవైతే మీరు చదివారో ఆ టాపిక్సే మీకు, సో ఏ టాపిక్ అయితే మీరు చదివారో ఆ 14 days మీరు చదివినటువంటి టాపిక్స్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా డైలీ మీరు ఒక 3 గంటలు చదవాలండి. 3 గంటలు ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 1 గంటన్నర పార్ట్ 2 మీరు చదవాలి. యానిమల్ హస్బెండరీ మీద కేటాయించుకోవాలి. ఈ గంటన్నరలోనే వీడియో క్లాసులు వినాలి. నేను చెప్తాను ఎలా ఏంటని, షెడ్యూల్ ఇస్తాను కదా, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. అండ్ దాంతో పాటుగా గంటన్నర తర్వాత మీరు ఏం చేస్తారు, గంటన్నర చదివిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారంటే ఏవైతే మీరు చదివి నోట్స్ రాసుకున్నారో దాన్ని మీరు రివిజన్ చేసుకోవాలి. అర్థమైందండి? రివిజన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 2 hours టైం అయిపోయింది, ఇంకా 1 hour ఉంది కదా. ఈ 1 hour ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అంటే పార్ట్ 1 మీరు చదువుతారనమాట. అదే అండి, పార్ట్ 1 మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు ఈ జాగ్రఫీ, ఈ హిస్టరీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను వీడియో క్లాసెస్ లింక్స్ పెడతాను మీకు. అంటే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, సోర్స్ ఉంది, ఓకేనా? అక్కడి నుంచి మీకు లింక్స్ అనేది నేను ఇస్తాను. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైతే కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తానో అందులో లింక్స్ ఇస్తాను. ఆ టాపిక్ మీరు వింటే చాలు, అదేందండి, ఆ టాపిక్ మీరు అక్కడ వింటే సరిపోద్ది. కొత్తగా మీరు ఇంకేం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనా? పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ గా ఇలా మనం 100 days కానీ మనం షెడ్యూల్ ఇచ్చుకొని జాగ్రత్త చదివితే సక్సెస్ అయిపోతాం అనమాట. అయితే అండి ఈ రోజు మంచి రోజు కాబట్టి మీకు యానిమల్ హస్బెండరీ 999 నేను పెట్టాను కదా, ఓకేనా? 999 మీకు 1000 ఎప్పుడు దాటదని చెప్పాను, దాటించలేదు కూడా. సో 799 రూపీస్కి, ఓకేనా, 999 ఉన్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో 799 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి దీన్ని 1000 చేస్తాను మళ్ళా, ఓకేనా?
₹799 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటుగా 536 పేజీల పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ లో కూడా నేను చెప్తాను ఏమేమి చదవాలో. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువు నోటిఫికేషన్ ఇస్తాను. సో ఇలా మీరు ప్రిపేర్ అయితే ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్న నెంబర్ కూడా కాల్ చేసి 7981450336 అనమాట. ఓకేనా, ఇలాగాని మీరు జాగ్రత్తగా 100 రోజులు ప్లాన్ చేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు అనమాట. ఓకేనా, మన నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మనకి మ్యాక్సిమం ఒక 80% సిలబస్ రివిజన్ అయిపోద్ది అనమాట. అలా మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో యానిమల్ హస్బెండరీ జాబ్ అనేది నిజంగా మీకు డ్రీమ్ జాబ్ అయితే మాత్రం ఈ నాతో పాటు జర్నీ చేయండి. ఖచ్చితంగా 100 డేస్లో మీకు కంప్లీట్గా కంటెంట్ అనేది నేర్పి మీకు ఏంటంటే జాబ్ అనేది సాధించే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. యాప్లో కూడా నేను క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేనా, ఇంకా అప్డేట్ చేస్తా, కొత్త కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి కూడా అప్డేట్ చేస్తుంటాను. ఎందుకంటే మీరు చదవాలంటే నేను వీడియోస్ ఇవ్వాలి కదా, ఆ వీడియోస్ నేనే ఇస్తాను, మీరు చదువుతూ వెళ్తారు అనమాట. అర్థమైందండి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి. అండ్ దీంతో పాటుగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ జాగ్రత్తగా మీరు వినియోగించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. ఓకేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.